హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాపిక్స్ అవసరం ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యాథ్స్ ట్యూబ్లో ఇంటిగ్రేషన్. సర్కిల్ స్టార్ట్ చేశాను కానీ ప్రాబ్లమ్స్ లెంతీగా ఉన్న మన పేపర్ మీద చెప్పుకోవడం వల్ల కొద్దిగా పేజ్ టర్న్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ చూడడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ వాటిని కూడా స్టార్ట్ చేస్తాను త్వరలోనే, దానికి సొల్యూషన్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ ట్యూబ్ ఇంటిగ్రేషన్. చాలామంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. సింపుల్. ఇంటిగ్రేషన్ మీన్స్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్. డెరివేటివ్ను ఇంటిగ్రేషన్ అంటే యాంటీ డెరివేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంటిగ్రేషన్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్. ఓకే, inverse process of the differentiation. For example, we take, okay, for example, d by dx of sin x is equal to what? Cos x. Already we know that. Simple. Sin x plus c equal to integration of cos x dx. అంటే జస్ట్ రివర్స్ అన్నట్టు. dy by dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ cos x అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ sin x ప్లస్ c. అయితే దీన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, డెరివేషన్ చేసుకుంటామంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx ఈక్వల్ టు క్యాపిటల్ f ఆఫ్ x ప్లస్ c. రివర్స్ వచ్చేటప్పుడు మనకు కావాలి కాబట్టి కాన్స్టెంట్, ప్రతి ఇంటిగ్రేషన్కు కాన్స్టెంట్ c తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ డినోటెడ్ బై తీసుకుంటే ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx ఈజ్ ఈక్వల్ వాట్ వి రైట్ హియర్ sin x ప్లస్ c. sin x ప్లస్ అంటే దట్ ఏం రాసుకుని ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియేషన్ కొరకు క్యాపిటల్ రాశాను అంతే. అయితే ఇయర్ సి ఈజ్ కాల్డ్ ఏ కాన్స్టాంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇయర్ ఫార్ములా వచ్చింది కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్. ఎందుకంటే ఇంటిగ్రేషన్ అయినా డిఫరెన్షియేషన్ అయినా డిపెండ్ ఆన్ ది ఫార్ములాస్ మీదే డిపెండ్. ఇన్ కేస్ ఫార్ములాస్ మనకు రాకపోతే ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఈరోజు ఫార్ములా చూద్దాం. ఇంపార్టెంట్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సెకండ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. మనం డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని రాసుకుంటాం, 1 బై ఎక్స్ రాదు, జస్ట్ దాని రివర్స్లో రాస్తే ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. అదే డిఫరెన్షియేషన్లో అయితే డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. అక్కడ మల్టిప్లై అవుతుంది, ఇక్కడ డివిజన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సేమ్ డిఫరెన్షియేషన్ ఆల్సో సేమ్. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ పవర్ ఎక్స్. ఇలాంటి చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సైన్లు కాస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx కన్సిడర్ చేస్తామనుకోండి, అంటే ఎనీ కాన్స్టాంట్ వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ వాల్యూ తీసుకుంటే kx ప్లస్ అవుతుంది. అదే డిఫరెన్షియేషన్లో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. ఇక్కడ కొద్ది చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ఈజ్ ఈక్వల్ టు cos x మైనస్ cos x ప్లస్ c. Here d by dx of cos x is equal to sin x is equal to how much? Cos x. d by dx of sin x is equal to cos x. d by dx of cos x is equal to how much? Minus sin x కదా. ఈ కాస్ను ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is equal to minus cos x. Here ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx is equal to sin x plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx is equal to log of secant x plus c. Or minus log of cos x plus c. ఇది మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చినప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx. దీన్ని కూడా సబ్స్టిట్యూషన్ల మెథడ్లో ట్రై చేస్తాం. మనకు డైరెక్ట్ ఫామ్లో ఉండదు వీటికి. tan x and cot x ఈజ్ ఈక్వల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ log of
సైన్ ఎక్స్ ప్లస్ సి, ఆర్ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది మైనస్ లాగ్ ఆఫ్ కోసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అంటే సిచ్యువేషన్ బట్టి, కండిషన్ బట్టి మనం ఫార్ములా యూజ్ చేసుకుంటుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకంట్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకంట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ కాల్డ్ లాగ్ ఆఫ్ సెకంట్ ఎక్స్ ప్లస్ tan x plus c. log of secant x plus tan x plus integration of cosecant x dx. integration of cosecant x log of cosecant x minus cot x plus c మర్చిపోదండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx. మీకు ఐడియా ఉందా? d by dx ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్ టు వాట్? secant square x. దీనికి ఆపోజిట్ వచ్చేసింది. ఆపోజిట్ వస్తే అంటే tan x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఈజ్ కూడా కోసికెంట్ స్క్వేర్, జస్ట్ ఆపోజిట్. అందుకే ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x dx ఈక్వల్ టు secant x ప్లస్ సి. secant x ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x into cot x dx. అదే డిఫరెన్షియల్లో డిఫరెన్షియేషన్ ఆఫ్ secant x is secant x into tan x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x మినిమం cosecant x ప్లస్ సి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కోసికెంట్ ఎక్స్ ఏమవుతుందండి? కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అవుతుంది, రివర్స్. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ కూడా రిప్లికెంట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్. సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin hx plus c. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ h స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి అనే డిఫరెన్షియేషన్ ఫార్ములానే యాంటీ డెరివేటివ్ కన్వర్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈ secant h స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan hx ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసికెంట్ hx cot hx dx equal to minus cosecant hx plus c. integration of secant hx tan hx dx equal to minus secant hx plus c. నెక్స్ట్ వన్ ఈస్. సో ఇక్కడ వరకు వచ్చేసంటే ఎలాంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ లేకుండా డైరెక్ట్ ప్రాబ్లం చేసే మెథడ్స్. ఓకే. ఫస్ట్ ఎక్సైజ్ వరకు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సైజ్ వచ్చే ఫార్ములాస్ నెక్స్ట్ ఎక్సైజ్ చెప్పేది. మెయిన్గా మనకి ఏం రావాలంటే ట్రిగనామెట్రీ వాల్యూస్ గుర్తుండాలి. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ కొన్ని గుర్తుంటే ఇవి చేయడం ఈజీ అవుతుంది. ఇప్పటివరకు ఫస్ట్ ఎక్సైజ్ చేయడానికి కావాల్సిన ఫార్ములాస్. ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను ఏం చేస్తున్నా టోటల్గా ఇచ్చిందని సపరేట్గా రాసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ రాసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 3 ఆఫ్ 1 డిఎక్స్. ఓకే. సపరేట్గా ప్లేస్. ఇది మనకి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా అది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 సి. ఇక్కడ అప్లై ఎక్స్ క్యూబ్, ఎన్ వాల్యూ ఎంత? 3 కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఆల్వేస్. సో 3 ఆఫ్ ఎక్స్ టోటల్ ఒకటే సి తీసుకున్నాం. సి ప్లస్ సి తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఎట్ ఎ టైం సి తీసుకున్నాను. వాల్యూస్ వేసుకోవాలి వాట్? ఎక్స్ పవర్ 4 బై 4 మైనస్ 2x క్యూబ్ బై 3 ప్లస్ 3x ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఇంటిగ్రేషన్ 2 ఈజ్ ద కాన్స్టెంట్గా అవుట్ సైడ్ వస్తాను. ఎక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ రిటర్న్ యాజ్ ఎక్స్ పవర్ 1 బై 2 డిఎక్స్. ఎక్స్ పవర్ 1 బై 2 2 ఇంటూ చూడండి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ సేమ్ సిమిలర్లీ ఇయర్ వాట్? ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 2 డిఎక్స్. సో ఎక్స్ పవర్ 1 బై 2 డిఎక్స్, ఎక్స్ పవర్ 3 బై 2 డిఎక్స్. ఇదే ఫార్ములా లాగుంది. ఎక్స్ పవర్ జస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్లో ఉన్న టర్మ్స్ మనకున్న ఫార్ములాస్లో దేనికి ఈక్వల్గా ఉంటుందో చూసుకునే జరుగుతుంది. హియర్ ఏ ఫార్ములాకి ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి.
here place the values are 2 into x power 3 by 2 plus 1 by 3 by 2 plus 1 plus c on. Here place the 2 into 2 ones are 2, 2 plus 3 5, x power 5 by 2 by 5 by 2 plus c. Here value is equal to how much? 2 into x power 5 by 2 by 5 by 2 వస్తే వాల్యూస్ ఏమవుతాయి? 2 into 2 by 5 x power 5 by 2 plus c, 4 by 5 x power 5 by 2 plus c. అంటే ఇక్కడ ఆన్సర్స్ వచ్చి ఇది రైట్ ఆన్సర్ కదండి, ఇది రైట్ ఆన్సర్, ఇది రైట్. మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు సింప్లిఫై చేయండి. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 2 రూట్ ఎక్స్ స్క్వేర్. మనం నార్మల్గా nth రూట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 1/n అని రాస్తాం. సేమ్ ఇక్కడ ఎంత ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x స్క్వేర్ హోల్ పవర్ 1/3 dxకి అప్లై చేయొచ్చు కదా. అప్లై చేసే వాల్యూ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 పవర్ 3 x స్క్వేర్ హోల్ పవర్ 1/3 dx. అప్లై చేసే వాల్యూ సార్ 2 పవర్ 1/3 ఈజ్ ద కాన్స్టెంట్, x పవర్ 2/3 dx వస్తుంది. x పవర్ 2/3 ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఫార్ములా ఇస్ x పవర్ n ప్లస్ 1/n+1 ప్లస్ c. x పవర్ n+1 బై మ్యాక్సిమం వచ్చే ఫార్ములాస్ అన్నీ అవే ఉన్నాయి మన క్వశ్చన్స్ అని. అప్లై చేస్తే 2 పవర్ 1/3 ఇంటూ x పవర్ 2/3 ప్లస్ 1, 2/3 ప్లస్ 1 ప్లస్ c. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అబ్జర్వ్ చేస్తే 2 పవర్ 1/3 x పవర్ 3 1s are 3, 5/3 బై 5/3 ప్లస్ c. చూడండి, రెసిప్రోకల్ చేస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 2 into 3/5 into x power 5/3 plus c is the answer. Simple questions. Next one క్వశ్చన్ చూడండి, డివిజన్లో ఉంది. అంటే ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ అయితే u/v మెథడ్ ఉంటుంది, ఇక్కడ డివిజన్లో u/v మెథడ్ ఉండదు. సో కోషంట్ రూల్ ఉండదు కాబట్టి ఏం చేస్తా అంటే సింపుల్, x²/2x ప్లస్ 3x/2x మైనస్ 1/2x హోల్ dx. చూడండి, x²/x స్క్వేర్ గెట్ క్యాన్సిల్, x గెట్ క్యాన్సిల్. సో 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x సపరేట్ dx అప్లై చేస్తాం. ఇక్కడ 3/2 ఏమైతే కాన్స్టెంట్ టర్మ్స్ 1 dx అవుతుంది. ఇక్కడ -1/2 ఇంటిగ్రేషన్ 1/x dx అవుతుంది. ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటి ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx, x పవర్ n+1/n+1 ప్లస్ c. ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు వాట్? log x ప్లస్ c. ఓకే, x ఏమవుతుంది? 1/2, x వాల్యూ ఇస్ x²/2, x కదా, x పవర్ n ఫార్ములా. 3/2x, x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? x మైనస్ 1/2 log x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x వాల్యూ ఇస్ log x. చూడండి, x²/4 ప్లస్ 3x/2 మైనస్ 1/2 log x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఇంకేమైనా చేస్తే ఎల్సిఎం చేసి కూడా సింప్లిఫై చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ అంటే అప్లై చేస్తే అవుతాయి. సేమ్ సపరేట్ చేయండి, 1/x మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ హోల్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్ రాసుకోవచ్చు. మైనస్ ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ రిటర్న్స్ 1/2 బై ఎక్స్ పవర్ 1 కదా డిఎక్స్. చూడండి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ m మైనస్. అది ఇక్కడ అప్లై చేస్తే వాల్యూ సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 1/2 పవర్ మైనస్ 1 dx. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx మైనస్ ఏమవుతుంది? x పవర్ మైనస్ 1/2 dx. ఓకే, ఇక్కడ వరకు. సో మనకి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log x plus c. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు x పవర్ n+1 బై n+1 ప్లస్ c. అంతే, ఎనఫ్. సేమ్ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ log x మైనస్ x పవర్ -1/2 ప్లస్ 1 బై -1/2 ప్లస్ 1 ప్లస్ c. చూడండి, log x మైనస్ -1/2 ప్లస్ 1 వాల్యూస్ x పవర్, కింద కూడా ఏమవుతుంది? 1/2 ప్లస్ c. ఓకే, here log x of -2 power 1/x plus c is the answer. Simple one. Next question. Integration of 1 dx separate రాస్తున్నా. Integration of 1/x dx minus 3 constant term చూడండి, 1/x square dx. అయితే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx వాల్యూ ఏంటి? x ప్లస్ 2 అంటే log x, బట్ 3 into 1/x square రాయాలి.
దానికి ఫార్ములాకు వాల్యూ లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ పవర్ మైనస్ 2 డిఎక్స్ రాస్తాను. అది ఎలా ఫార్ములాలో ఉంది, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ప్లస్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 సి కదా. సేమ్ అదే అప్లై చేస్తే చూడండి, సేమ్ అదే వాల్యూ అప్లై చేస్తే నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 log x minus 3 x power minus 2 plus 1 by minus 2 plus 1 plus 7 x plus 2 log x minus of minus plus 3 x power minus 1 plus c is the answer. ఓకేనా, మీరు ఇలా సపరేట్గా అప్లై చేసి ఎక్స్ పవర్ 1 ఉన్నప్పుడే మనం లాగ్ ఫార్ములా తీసుకోవాలి. ఎక్స్ పవర్ ఎనీ అంటే 1 by x square x cube x power 4 ఉంటే ఇలా చేంజ్ చేసుకొని చేయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x plus 4 by 1 plus x square dx 1 plus x square dx. సారీ, నీకు ఇక్కడ మీకు ఇన్వర్స్ రాయించినట్టున్నా, బట్ ఇక్కడ చెప్పేస్తాను నేను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx సపరేట్ రాస్తున్నా, 4 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus x square dx రాస్తున్నా. చూడండి, మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x square dx is equal to tan inverse x plus c. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ 1 plus 1 by 1 plus 1 plus 4 into tan inverse x plus c. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ స్క్వేర్ by 2 plus 4 tan inverse x plus c is the answer. Direct question. Next, eighth question. Eighth one is integration of e power x minus 1 by x plus 2 by under root x square minus 1 whole dx. ఇక్కడ కూడా న్యూ ఫామ్లో వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x డిఎక్స్. యాక్చువల్గా అయితే గివెన్ అని రాసి క్వశ్చన్ రాసి అప్లై చేస్తాం. మనకి ఇక్కడ అంత టైం ఉన్నది కాబట్టి డైరెక్ట్ రాస్తాం. 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్. ఇక్కడ ఫార్ములా చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్. ఇంటిగ్రేషన్ 1 by x అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ తీసుకోవచ్చు, లాగ్ కాస్ హెచ్ ఇన్వర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఆన్సర్లో వేరే ఇచ్చాడు, ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇచ్చాను. బట్ మనం కాస్ హెచ్ ఇన్వర్స్ రాద్దాం, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోవచ్చు. నేను కూడా ఏం చేస్తున్నా, ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ కదా. 1 by x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఫార్ములా ఈజ్ లాగ్ ఎక్స్. 2 ప్లేస్లో 2 రాస్తాం. ఇంటిగ్రేషన్ అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకో, ఆర్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే ఇంకోటి కూడా రాయచ్చు. ఆర్ ఎలా రాస్తామంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ప్లస్లో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి అన్నట్టు. ఓకేనా, బట్ ఇది ఎండ్ అయ్యచ్చు, ఇది ఎండ్ అయ్యచ్చు, మీకు ఆ టైంలో ఏది గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనం ప్రూవ్ దట్ అంటేనేమో ఆన్సర్లో ఉన్నది రాస్తాం, బట్ ఇక్కడ జస్ట్ ఎవాల్యుయేట్ అన్నాడు కాబట్టి మనకు నచ్చింది రాసుకోవచ్చు, ఏది రాసినా రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by నేను మిస్ అయ్యాను, అండర్ రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది, అండర్ రూట్ సో అండర్ రూట్ 1 minus x square dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 minus 1 plus x square dx. ఇక్కడ రెండు ఫార్ములాస్, ఈ రెండు ఫార్ములాస్ కొత్తగా రాసాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by అండర్ రూట్ 1 minus x square dx ఈజ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అన్నట్టు. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 plus x square dx ఈజ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ సైన్, ఈ రెండు ఫార్ములాస్. బట్ నేను ఫార్ములాస్ రాసేటప్పుడు ఇవి రాసాను అనుకొని మర్చిపోయాను స్టార్టింగ్లో, బట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. అంటే ప్లస్ సి 2c అవుతుంది. 2c అన్నా, సి అన్నా, 3c అన్నా, 4c అన్నా సేమ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by అండర్ రూట్ 1 minus x square dx plus 2 is the constant term under root 1 plus x square dx. సో బిఫోర్ క్వశ్చన్ ఏం రాసామా, 1/2 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. 9th క్వశ్చన్ రాసాం 1/2 అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్స్ అనే చాలా సింపుల్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి, మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 11th క్వశ్చన్ ఈజ్ ఈ పవర్ లాగా మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, 1 plus tan square x dx. చూడండి, మనకు 10th క్లాస్లో నేర్చుకుంటాం
ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎన్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటి లాగ్ ఎన్ బేస్ ఏ. లాగ్ ఎన్ బేస్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి లాగార్థం ఆపోజిట్ కదా, అంటే లాగార్థం కూడా ఎక్స్పోనెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5కి -5 అంటే ఆపోజిట్, అదే రెండు ఒక దగ్గర ఉంటాయి క్యాన్సిల్ అయిపోతాయి. 5కి 1/5 అంటే ఆపోజిట్, రెండు ఒక దగ్గర ఉంటాయి ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ సిమిలర్లీ ఎక్స్పోనెన్షియల్కి లాగార్థం ఆపోజిట్ కాబట్టి రెండు ఒక దగ్గర నుండి క్యాన్సిల్. ఈ పవర్ log of 1 plus tan square x dx. నేను చేస్తే ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 plus tan square x dx ఎగ్జిస్ట్. అంతా బాగుంది, బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఉంది ఏంది ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan square x ఫార్ములా లేదు మనకు. లేదు కాబట్టి నేను ఏం చేస్తాను ట్రిగనామెట్రీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. చూడండి, secant square theta minus tan square theta is equal to how much 1. Secant square theta is equal to what 1 plus tan square theta కదా, అంటే in place of 1 plus tan square theta we write secant square theta. In place tan square theta we write here secant square x dx. Secant square x dx. Integration of secant square x formula is tan x plus c is the answer. Tan x plus c is the answer. Next one question. Integration of sin square x by 1 plus cos 2x. Observe చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin square x by 1 plus cos 2x dx. అవునా, మనకు ఫార్ములా అందుకే ట్రిగనామెట్రీ ఫార్ములా సైడ్ 1 plus cos 2 theta is 2 cos square. ఈ ఫార్ములా అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం. 1 minus cos 2 theta is 2 sin square theta. ఓకేనా, నేను ఇక్కడ ఏమో ప్లేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin square x ప్లస్లో sin square x. ఓకే, 1 plus cos 2x we write 2 cos square x. 2 cos square x dx. 2 cos square x dx. చూడండి, 2 cos square 1/2 sin square x by cos square x వాల్యూ ఏంటి tan square x dx. మనకు tan square x ఫార్ములా ఉందా లేదు, బట్ secant square theta minus tan square theta is equal to 1 కదా, 1 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. secant square theta minus 1 is equal to ఏమవుతుంది tan square theta. సేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ tan square theta నేను ఏమో ప్లేస్ చేస్తా secant square theta. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఫార్ములా అప్లికేబుల్ చేయడం పాసిబుల్ కావట్లేదు కానీ నేను అనదర్ మెథడ్లో చూస్ చేసుకుంటే 1/2 is the constant term. ఇంటిగ్రేషన్ tan square x we write secant square x minus 1 whole dx. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఎంత tan x. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంత x ఓన్లీ, ప్లస్ c is the answer. Integration of secant square x value is tan x. Integration of 1 value is x plus 1. ఓకే, ఇప్పటి వరకు మనకు ఎక్సర్సైజ్ 1Aలో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ 1 minus x square whole cube ఉంది. అయితే దీన్ని ఏం చేస్తాం అంటే a minus b whole cube ఫార్ములా. a minus b whole cube ఫార్ములా a cube minus 3a square b ప్లస్ ఓకేనా 3ab square minus b cube అప్లై చేస్తాం. ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవడం 1, b వాల్యూ ఇస్ x square. అదే ఫార్ములా అప్లై చేస్తే చూడండి, ఏ వాల్యూ ఎంత 1 cube, b వాల్యూ minus 3 into a వాల్యూ ఇస్ 1, b వాల్యూ ఇస్ x square plus 3 into a వాల్యూ ఇస్ హౌ మచ్ 1, b వాల్యూ ఇస్ x square whole square, c వాల్యూ ఇస్ x square whole cube. c వాల్యూ ఇస్ ఈక్వల్ x square whole dx అన్నమాట. కన్సిడర్ చేస్తే 1 cube అంటే 1 minus 3x square, 3 into plus 3x power 4, 2 3 2 6, x power 6 whole dx. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx, 3 కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాస్తున్నా x square dx, 3 కాన్స్టెంట్ కూడా ఇన్సైడ్ రాస్తున్నా అవుట్ సైడ్ రాస్తున్నా x power 4 dx మైనస్ x power 6 dx. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రసారి ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా అంటే x power n dx ఫార్ములా. x power n dx ఈజ్ ఈక్వల్ x power n plus 1 by n plus 1c. ఓకే, అక్కడ వరకు బాగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ x. ఓకే, 3. ప్రతిసారి 2 ఉందనుకో పవర్ ఒకటి ఇంక్రీజ్ చేయండి, ఎంత అవుతుంది 2 కాస్త 3, డినామినేటర్లో 3 వస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా పవర్ ఎంత ఉంది 4 ఉంది, అంటే ఇంక్రీజ్ చేయాలి కదా మనం 5 అవుతుంది. 5 ఒకటి యాడ్ చేస్తాం, 6 ఉంది కాబట్టి ఏమవుతుంది 7/7 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇన్ కేస్ మేము ఇంకా చేస్తాం సార్ కే పేపర్లో వేరే ఉందంటే ఇంకా 2 స్టెప్స్ అయితే ఎల్సిఎం చేసుకోవచ్చు, ఇంకేమైనా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ టర్మ్ తీసుకోవచ్చు యాజ్ యువర్ విష్. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/√x minus 2/x plus 1/3x square dx. 3 is the constant term, 1/√x dx. ఇక్కడ కూడా -2 is constant term, 1/x dx plus 1/3 is the constant term. x స్క్వేర్ ఉంటే ఏం చేసుకోవచ్చు న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, లేకపోతే 1/x square dx.
ఇక్కడ కొత్తగా రెండు ఫార్ములా చెప్తా చూడండి. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్. అవునా, 1/2 రూట్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/రూట్ ఎక్స్ ఈజ్ 2 రూట్ ఎక్స్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/రూట్ ఎక్స్ ఫార్మ్ 2 రూట్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 రూట్ ఎక్స్ 2 రూట్ ఎక్స్. ఇది ఒక ఫార్ములా కొత్తగా వస్తుంది. అయితే ఇంటిగ్రేషన్ 1/x² ఉంది కదా, దీనికి ఏం చేస్తున్నాం అంటే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓకే 1/x⁴n dx ఈక్వల్ టు 1/x⁴n dx ఈక్వల్ టు -n బై x⁴n−1 dx. x⁴n−1 dx తీసుకోవచ్చు. x⁴n ఎందుకంటే d/dx ఆఫ్ 1/x⁴n ఈజ్ ఈక్వల్ టు -n బై x⁴n+1 dx. x⁴n+1 dx అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే పవర్ కాస్త డిక్రీజ్ అయిపోతుంది. సింపుల్గా చేసుకుంటే దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n+1 తీసుకున్నాం అనుకోండి, -1 ఇటే కదా వచ్చేది. ఓకేనా, -n ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది -1/x⁴n+1 అవుతుంది. ఓకేనా, అప్లై చేయడానికి వాల్యూస్ ఏముంటాయి, దీని ఫార్ములా అంటారు. ఇక్కడ వాల్యూ ఏముంటుంది 1 ఎగ్జిస్ట్ అవుతుంది అని వాల్యూ. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసుకోండి. 3 × 1/√x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఎక్స్. 2 రూట్ ఎక్స్ మైనస్ 2 log x కదా, 1/x అంటే ప్లస్ 1/3 x² వాల్యూ ఉండొచ్చు -1/x ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. 3 2 6 రూట్ ఎక్స్ మైనస్ 2 log x మైనస్ 1/3x ప్లస్ c. సరే ఇక x² అలా నాకు ఐడియా లేదనుకుంటే ఏం చేయండి, x⁻−2 dx తీసుకొని చేసుకోండి. ఓకే, ఎలా చేసుకున్నా సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ అంటే థర్డ్ ప్రాబ్లం ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1/x² dx. x² dx సింపుల్గా అప్లై చేస్తే న్యూమరేటర్కి అప్లై చేస్తే ఏమవుతుంది √x + 1² dx. a + b² a + b² మీన్స్ √x² + 1² + 2 × √x × 1/x² dx. చూడండి, √x² x + 1 + 2 √x x + 1 + 2 √x x² తీసుకోవచ్చు కదా మనం డైరెక్ట్ x² వీటేక్ అప్లై చేస్తే x/x² dx సపరేట్గా తీసుకుంటున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ప్లస్ 2 × √x/x² dx సపరేట్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే x గెట్ క్యాన్సిల్ 1/x dx ప్లస్ 1/x² dx ప్లస్ 2 × x⁻1/2 ప్లస్ ఏమది x⁻3/2 dx వస్తుంది. ఓకే, మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx వాల్యూ ఇస్ -1/x ప్లస్ c -1/x ప్లస్ c. ఓకేనా, 1/x అంటే ఏం తీసుకుంటాం మనం డైరెక్ట్ log x -1/x dA ప్లస్ 2 x³ ఉందా 2 పవర్ యాడ్ చేయాలి x⁻3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 ప్లస్ c. నెక్స్ట్ వాల్యూ తీసుకోండి log x - x ప్లస్ 2 × x పవర్ ఏమవుతుంది 2 1 5/2/5/2 ప్లస్ c ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వరకు మ్యాక్సిమం షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంకా మీకు ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.